వీకే ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. కృష్ణగాడి వీర ప్రేమ గాథ ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. కారణం నాని భలే భలే మగాడివై సినిమా ఇచ్చిన ఫుల్ కిక్ జోష్ తో సూపర్ సక్సెస్ తో నాని కృష్ణగాడి వీర ప్రేమ గాథ మీద విపరీతమైన అంచనాలున్నాయి. ఇకపోతే అందాల రాక్షసి కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా ఆ సినిమాతో ఒక అభిరుచి గల దర్శకుడు అనిపించుకున్నాడు రాఘవపూడి హను. ఈసారి నాని లాంటి యాక్టర్ తో ఒక సినిమా తీయాలని భిన్నంగా ఈ సినిమాని మనకు ప్రజెంట్ చేశాడు. ఇక కథలోకి వెళ్తే కృష్ణ నాని మహా పిరిగివాడు. పోతే నాని ఫ్యాక్షన్ లీడర్ అయిన రామరాజు అంటే ఈ సినిమాలో కొద్దిగా అటు ఫ్యాక్షన్ టచ్ కూడా ఇచ్చారు. ఫ్యాక్షన్ లీడర్ అయిన రామరాజు శత్రు చెల్లెలైన మహాలక్ష్మి మెహరిన్ హీరోయిన్ మెహరిన్ ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అయితే ఫ్యాక్షన్ లీడర్ అయిన రామరాజుకు భయపడ్డ కృష్ణ తన ప్రేమను దాచేసి అటు హీరోయిన్ ఇటు హీరో ఇద్దరు తమ ప్రేమను దాచేసి బయటికి మాత్రం కొద్దిగా పోట్లాడుకున్నట్టు నటిస్తూ ఉంటారు. ఇంతలో ఇక హీరోయిన్ మెహరిన్ మహాలక్ష్మికి పెళ్లి ఖాయమయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. ఇక కృష్ణ తన ప్రేమ గురించి రామరాజుకు చెప్పేద్దాం అనుకుంటున్న సమయంలో చిన్న ట్విస్ట్ తో సినిమా మలుపు తిరుగుతుంది. రామరాజే వచ్చి తనకు ఒక సాయం చేయమని కృష్ణని అడుగుతాడు. ఈ సాయంగా నువ్వు చేస్తే మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తాడు. ఏమిటి ఈ సాయం అంటే మీరు ఇక సినిమా చూసి ఈ సాయం ఏమిటో తెలుసుకోవాల్సిందే. కృష్ణ అతనికి సాయం చేశాడా లేదా మహాలక్ష్మిని దక్కించుకున్నాడా లేదా అనేది కూడా మీరు తెరపై చూడాల్సిందే. మామూలు పాత్రల్ని తన నటనలతో ప్రత్యేకంగా మార్చే నటుడు నాని. కారణం భలే భలే మగాడవైలో మతిమరుపు పాత్రను అద్భుతంగా రక్తి కట్టించి సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఇక పిరికివాడి పాత్రను కూడా చాలా బాగా పండించాడు నాని. ఈ కృష్ణగాడి వీర ప్రేమ గాథలో హీరో పాత్రే ప్రధాన ఆకర్షణ. అయితే భలే భలే మగాడు లాగా మొత్తం హీరో పాత్ర చుట్టూ తిప్పినట్లు కాకుండా కథని కొద్దిగా మార్చేశాడు హను రాఘవపూడి. ఇక ఈ కథలకు లింకులు పెట్టుకుంటూ వచ్చి ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు. రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాల్ని మనం చూసి విసిగిపోయి ఉన్నాం. కానీ ఫ్యాక్షన్ టచ్ ఇస్తూనే అన్ని రసాలను కలిపి ఈ సినిమాని మన ముందుకు తీసుకొచ్చాడు హను రాఘవపూడి. ప్రథమార్థంలో హీరో హీరోయిన్ల దాగుడు మూతల ప్రేమ కథ సరదాగా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకుంటూ సరదాగా గడిచిపోయే స్టోరీ. ఒక్కసారి ఇంటర్వెల్ కి ముందు పెద్ద బ్యాంగ్ ని సెట్ చేసి దర్శకుడు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటర్వెల్ ముందు బ్రహ్మాజీ పాత్రతో పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఈ ఫస్ట్ పార్ట్ కి హైలైట్ అవుతుంది. మనం కడుపు చెక్కలా నవ్వుకోవచ్చు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫన్ తగ్గిపోయి స్టోరీలోకి వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ ఏ విధంగా ఉంది, సినిమా ఎలా ఉంది అనేది మనం వెండి తెరపై చూసి ఆనందించాల్సింది. ఏదేమైనా మరలా ఒక సూపర్ హిట్ తో నాని మన ముందుకు వచ్చాడు. నాని నటనలో లోపాలు వెతికే అవకాశం మనకి ఇక్కడ లేదు. ఎందుకంటే కృష్ణ పాత్రలోనే తన స్టైల్ ని చూపించేశాడు. సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు నాని. ఫస్ట్ పార్ట్ మొత్తం నడిపించేశాడు. పిరికివాడిగా కామెడీ ఎంత బాగా చేశాడో క్లైమాక్స్ లో తన మహాలక్ష్మి ఇక లేదు అన్నప్పుడు కూడా ఎమోషనల్ కూడా అంతే బాగా పలికిచ్చేశాడు. ద్వితీయార్థంలో దర్శకుడు నానిని సరిగా వాడుకోలేదు. కానీ నాని ఎంతసేపు కనపడతాడో అంతసేపు స్క్రీన్ ని మొత్తం తన వైపుకు లాగేసుకున్నాడు. కొత్త అమ్మాయి మెహరిన్ కూడా బాగానే చేసింది. నటనతో ఆకట్టుకుంది. హావభావాలు బాగానే పలికించిన మెహరిన్ ఎంతో చక్కగా ఉంది. ఇక బ్రహ్మాజీ పృథ్వీ బాగా నటించారు అని మాత్రం చెప్పొచ్చు. రాజేష్ కూడా ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు. మురళీ శర్మది మామూలు పాత్ర అయిన హరీష్ ఉత్తమన్ కొత్తగా కనిపించాడు. ఇక మిగతా పాత్రధారులంతా ఓకే. ఏదేమైనా ఈ సినిమా హిట్ టాక్ తో ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇక పాటల విషయానికి వస్తే మామూలుగానే ఉన్నాయి. ఏదేమైనా ఈ సినిమా ఒక పాత స్టోరీ చూస్తున్న ఫీలింగ్ కలిగినా కూడా ఎంతో చక్కగా తీశాడు హను రాఘవపూడి. రాబో రోజుల్లో ఎలా ఉంటుంది టాక్ అనేది చూడాలి. ఏదేమైనా ఇది ఒక సక్సెస్ అని మాత్రం చెప్పొచ్చు. నానికి మరలా రెండో సక్సెస్ ఇచ్చిన సినిమా ఇది. కొత్త సంవత్సరంలో ఇటువంటి సక్సెస్ రుచి చూస్తున్న నానికి మనం బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి. చూద్దాం. తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఫ్యూచర్ లో మినిమం 25 కోట్ల మార్క్ టచ్ చేస్తుంది అంటున్నారు. ఏదేమైనా ఈ సినిమా సక్సెస్ తో ఇప్పుడు నాని హ్యాపీగా ఉన్నాడు. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఇది లేటెస్ట్ మూవీ బులెటిన్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వీకే ఫిల్మ్స్ ఫర్ లేటెస్ట్ మూవీ న్యూస్.